ఎన్డీఏ తరఫున 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పాలన విధానం పైన ఇక్కడ జరిగిన వరద బాధితులపైన కానీ రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం చేసేది కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క యాటిట్యూడ్ పైన కానీ అన్ని కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రెస్ మీట్ అడ్డోరేమ్మా వంద రోజుల పాలన చెప్పిన మాట ప్రకారము అమరావతి రాజధాని కోసం ప్రతిసారి ప్రతి నోట ప్రతి పత్రికలో ప్రతి టీవీలో వచ్చే మాట అమరావతికి 15,000 రూపాయలు 15,000 కోట్ల రూపాయలు కేంద్ర సాయం ఉద్యోగస్తులు కూడా 1వ తేదీ నాడే టెన్షన్గా జీతాలు ఇస్తున్నాం కరెంటు వాతలు తగ్గిపోయినాయి గతం దరిద్రం పట్టినది జలజీవన్ మిషన్ ద్వారా ఈరోజు పత్రికలో వచ్చింది ముఖ్యమంత్రి గారు జలజీవన్ మిషన్ 22,500 కోట్లు కేంద్ర సాయం అది 50% అంటే దరిద్రపు జగన్ రెడ్డి పాలనలో అది సపోర్టు లేక కేవలం 4,000 కోట్లు అది కూడా బిల్స్ ప్రొడ్యూస్ చేయక అమౌంట్ కూడా వెనక్కిపోయింది గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా సరిగా వాడుకోలేకపోయినాడు మొన్న గ్రామ సభలు పెట్టి ఒకే రోజు ప్రపంచ చరిత్రలో 15,000కు పైగా గ్రామ పంచాయతీలు మీటింగ్లో 4,500 కోట్లు గ్రామీణ ఉపాధికి అప్రూవల్ తీసుకోవడం జరిగింది దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ యొక్క లాభం కూడా జరగబోతోంది 66% ఆ గ్రామంలో లేబర్కి ఎంత ఖర్చు పెడతామో అందులో 66% 18 ఐటాల కోసం గ్రామ అభివృద్ధికి వాడుకోవచ్చు ఇంతకుముందు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇలాంటి సౌకర్యం లేదు ఇప్పుడు కూలి వేతనము రోజుకు 300 రూపాయలు అంటే 300 రూపాయలు కూలి బయటకు పోతే 200 రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్కు వాడుకోవచ్చు 2:3 రేషియోలో అదే కాకుండా మోడీ గారు 100 రోజుల పాలన దృష్టిలో పెట్టుకొని గతంలో 4 కోట్ల ఇండ్లు మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి PMAY స్కీమ్ 2 అని పెట్టి 3 కోట్ల ఇండ్లు దాని ఖర్చు 5 లక్షల కోట్లు 3 కోట్ల ఇండ్లు 5 లక్షల కోట్లు కేంద్ర సాయం ఆ రాష్ట్రాలు అదనంగా చేసుకోవచ్చు మన రాష్ట్రానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరింత మా డబ్బు కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుందని ప్రకటన జరిగింది మాకు 100 రోజుల పాలనలో మమ్మల్ని అందరినీ పిలిచి ఎన్డీఏ తరఫున 100 రోజులు అయినప్పుడు ఆ డిస్ప్లే కూడా చూపించినారు కూడా ఏది చేయాలనుకునే ఫాస్ట్గా చేయాలా పర్ఫెక్ట్గా చేయాలా అంటే ఐటెం వైజు ప్రతి ఒక్కటి చెప్పిన మాట ప్రకారం జరుగుతున్నాయి ఇంత లోపలనే ఇంకా జరగలే జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకున్నా 6 నెలలు చూద్దాం అనుకున్నా అంత అవసరం లేదు నువ్వు రెచ్చగొట్టే మాటలు ఎన్ని చెప్పినా నీతో పాటు ఎవరు ఉండరు వైఎస్ఆర్ పార్టీ ఇక డైనోసార్ పార్టీ గతంలో రాక్షసపల్లి డైనోసార్ బ్రహ్మాండంగా ఎదిగింది అంతరించిపోయింది ఈ వైఎస్ఆర్ కూడా డైనోసార్ మాదిరే అంతరించిపోయే పరిస్థితి వచ్చింది చివరికి ఎవరు మిగలరు జన్మనెత్తిదిరా అనుభవించిదిరా అని ఒక పాట ఉంది అది చేయాల్సిందే అనుభవించాల్సిందే కర్మ చేసినాడు ఇష్టం వచ్చినట్టు దోపిడీ దేవుని కూడా వదిలిపెట్టలే ఆ లడ్డు కార్యక్రమంలో ఏ పదార్థాలు వాడినేది స్పష్టంగా రిపోర్టు ఫోరెన్సిక్ రిపోర్టు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి అందరికీ ముత్తుకుంటారు ఇంత జరుగుతుందని అతనికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఆ కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ఆ వైవి సుబ్బారెడ్డి వీళ్ళ దోపిడీకే టిటిడి ఆ బంధువులకు ఇచ్చేదానికి కారణం ఇలాంటి తప్పులు చేయాలా అమౌంట్ రాబట్టాలా హిందూ ధర్మం దెబ్బకొట్టాలా మరొక ఆలోచన అందుకే ఇది జరిగింది ఏది కూడా అతను మంచి చేసిన సందర్భాలు లేవు గ్రామాలకు ఇచ్చిన డబ్బులు కూడా కాజేసినాడు ఇప్పుడు అమౌంట్ రిలీజ్ చేసినారు కూడా చెప్పిన మాట ప్రకారం జలజీవన్ మిషన్కు 50% వాడుకోలే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వరల్డ్ బ్యాంక్ యొక్క ఎప్పటితోనో మరొక చోట అప్పు తెచ్చి ఈ ఇంటింటికి కుళాయి పథకం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇండ్లు కడతాం ఆ టిడ్కో హౌస్ కూడా క్లియరెన్స్ ఉంటుంది నేషనల్ హైవేలు గతం కంటే భిన్నంగా ఈరోజు పత్రికలో చూసింటారు జనార్దన్ రెడ్డి గారు ఆ యొక్క భారత్ మాల కింద లేట్ అవుతుందని తీసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కింద అప్రూవల్ ఇచ్చారు
మామూలుగా సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్డు ఫండ్స్ 360 కోట్లు బదులు 150 కోట్లు ఆయన రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క మేరకు అప్రూవల్ ఇచ్చారు. అంటే కేంద్రానికి మధ్య రాష్ట్రానికి మధ్య సమన్వయం ఉండాలనే సమస్య కూడా ఆయనకు తెలియదు. కారణం ప్రతి రూపాయి తను దాచిపెట్టుకోవాలా. దోపిడీ చేశారంతా, ఇందు గలడందు లేదని అన్ని చోట్ల దోపిడీ. ఇటువంటి క్యారెక్టర్ ఉండే జగన్మోహన్ రెడ్డి పోలనే రాష్ట్ర ప్రజలు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఒక 4 ఎంపీలు, అది బొటాబొటిగా, అవి కూడా పోయే పరిస్థితులు వచ్చినాయి. అందుకే నేను చెప్పే మాట, వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ పార్టీ కాబోతున్నది. ఇది ముఖ్యమంత్రి గారు మోడీ గారి యొక్క సమన్వయంతో అన్ని రకాల పద్ధతులు, అన్ని అకౌంట్స్, ఓటాన్ అకౌంటు బడ్జెట్ నుంచి ఫుల్ బడ్జెట్ పెట్టే లోపల చాలా క్లియరెన్స్ వస్తాయి. ఆర్టీసీ బస్సులు ఇప్పటికే కొత్త 1500 కొన్నారు, మరిన్ని కొంటారు. ఖేలో ఇండియా తరఫున కావాల్సిన నిధులు ఇచ్చేదానికి కేంద్రం రెడీగా ఉంది. వాడుకునేవానికి వాడుకున్నంత ఉంది. సీ పోర్ట్స్ కూడా డబ్బులు ఎక్కడ లేని విధంగా సాగర్మాల ప్రాజెక్టు కింద మనకు 6 రకాలు వచ్చినాయి. ఈ దేశంలో 12 క్లస్టర్లకు పారిశ్రామిక వాడలకు సపోర్ట్ ఉంటే మన రాష్ట్రానికే 2. అందులో మా కడప జిల్లా కొప్పర్తి మరియు కర్నూలు జిల్లా ఓర్వకల్లు. 7 వెనకబడిన జిల్లాలు గతంలో 6 అయితే ప్రకాశం జిల్లా యాడ్ చేసి 7వ జిల్లా కూడా పాత నిధులన్నీ కవర్ చేస్తూ ఇస్తామని కేంద్రము బడ్జెట్లో కూడా చూపడం జరిగింది. కమ్యూనికేషన్ రంగానికి కూడా 6G ఎంటర్ అయింది, బ్రాడ్బ్యాండ్ ఎస్టర్ అయింది. బ్రాడ్బ్యాండ్ మొన్న PM GSY రోడ్లు 4th స్టేజ్ అని ప్రకటించారు ప్రధానమంత్రి గారు. దాని కింద 71,000 కోట్లు, అందులో కేంద్రం 50,000 కోట్లు, రాష్ట్రానికి 21,000 కోట్లు మాత్రమే, 30% కాంట్రిబ్యూషన్. మన రాష్ట్రానికి కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన గతం క్లోజ్ చేసినాడు, ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అయింది. భారీ నిధులు రాబోతున్నాయి. PM GSY 3 కింద కూడా వస్తున్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు దానికి తగిన మంత్రి, ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని మన రాష్ట్రానికి రావాల్సినవి PM GSY 3 కానీ గ్రామీణ ఉపాధి ద్వారా వచ్చే ఫండ్స్ కానీ ఖచ్చితంగా ఇప్పించడానికి ఆయన తోడ్పాటు ఉంటుందని వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. అంటే అందరం తోడైతే రామ్మోహన్ నాయుడు గారు మనకు కేంద్ర ఏవియేషన్ మినిస్టరు. ఇప్పుడు 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మనకు, మరొక 7 రాబోతున్నాయి. ఈ దేశంలో 74 ఉన్నాయి గతం. ఈ యొక్క 2 స్టేజీల తర్వాత, మోడీ గారి యొక్క 2 పాలనల తర్వాత 74, 75 కలిపినారు, 149 ప్రస్తుతం. మరియు మరొక 200 విమానాశ్రయాలు రాబోతున్నాయి. అందులో మన వాటా మరొక 7 రాబోతున్నాయి. పాతవన్నీ పూర్తిగా విస్తరణీకరణ. ఇక్కడ ఉండే విజయవాడ కానీ అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు తగ్గట్టుగా ఆధునీకరణ జరగబోతున్నది. అక్కడ భోగాపురం కానీ దగదుర్తి కానీ, మాకు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం కానీ, నాగార్జున సాగర్ పక్కన సీ యొక్క పొట్టు సముద్రంలో కానీ నదుల్లో కానీ దిగేదానికి కూడా స్కోప్ ఏర్పాటు చేసినారు. ఒక కొత్త ఆలోచన ఈ ప్రభుత్వం. 3 ర్యాంకు, ప్రపంచంలో 3వ ర్యాంకుకు మరొక 3 సంవత్సరాలు రాబోతుంది. దాన్ని సస్టైనబుల్ కూడా చేసుకోవాలా. అంటే ర్యాంకు నిలబెట్టుకోవాలంటే అందరం సాయం జరగాల. ప్రతి ఒక్క పత్రిక కూడా మీకు హక్కు కూడా ఉంది. మీరు కూడా దీనికి తగ్గట్టుగా అసలు ఏం జరుగుతుంది అనేది పరిశోధనాత్మకంగా మీరు కూడా కనుక్కొని రాయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఈ యొక్క సమాజంలో ఒక పిల్లరు. ఇన్ని రకాలుగా అందరికీ చేయాలనే ఈ యొక్క తపన బట్టి కమ్యూనికేషన్ పెరగాల, ట్రాన్స్పోర్ట్ పెరగాల, ఆరోగ్య వసతి కోసం, మన ఆరోగ్యశ్రీ కోసం ప్రధానమంత్రి గారు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకందరికీ ఆరోగ్యశ్రీ వర్తించేటట్టుగా, దాని పేరు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ పథకం, 5 లక్షల రూపాయలు. పాత స్కీములో ఉన్న వాళ్ళకు ఇంట్లో 5 లక్షలు ఉంటే ఇది అదనపు 5 లక్షలు. ఇది కొత్త ఆలోచన. నేనే ఇక్కడ వైద్యకీయ ఆసుపత్రి బెంగళూరు అంటే నేను స్వయంగా పంపిస్తున్నా. మా దగ్గరికి 2 మెడికల్ క్యాంపులకు వచ్చారు. వాళ్ళు చెప్పినారు, మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మోకాళ్ళ ఆపరేషన్ కూడా చేస్తామని. ఆ డబ్బులేకి అందులో అది క్రెడిట్ రూపే కార్డు మాదిరి. మనం ఆ కార్డు తీసుకొని పోతే ఒక 74,000కు కంటి ఖర్చు అయింది అనుకోండి, 74,000 పోను 4,20,000 రూపాయలు రిజర్వ్లో ఉంటుంది. ఒకవేళ గుండె ఆపరేషన్ జరుగుతుంది 2,20,000. ఆ 2,20,000 పోను 2,80,000 రిజర్వ్లో ఉంటుంది, 5 లక్షల రూపాయలు. అది ఆన్లైన్, ఎవరి అవసరం లే. ఇది దేశంలో ఇప్పటికే 60 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డు అప్లికబుల్. మన రాష్ట్రంలో కూడా ఇక్కడ
ఒకవైపు ఎన్టీఆర్ కార్డు ఉంటుంది, వాడుకునేవానికి ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ హబ్గా ఈ రాష్ట్రానికి కావాల్సినంత నిధులు ఇస్తామంటారు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తామంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిలో బ్రహ్మాండంగా చేస్తే ఒక్క వాటర్ ఏదో లోకల్ వాటర్ అక్కడ స్టాగ్నెంట్ అయింది. అది అమెరికాలో స్టాగ్నెంట్ అవుతుంది. 42 సెంటీమీటర్ల వాన పడింది. ఎన్నో లో లెవెల్లో ఉంటుంది వాటరు, నీరు పల్లమెరుగు అన్నట్టు ఎన్నో సార్లు ఉంటుంది. కానీ కృష్ణానది వాటర్ వచ్చింది అనేది కళ్ళకు ఏమన్నా గాంధారి వ్యవస్థ ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఒకటి చెప్తే ఒకటి రాయడం, ఒక్కటి నిజం ఉండదు. సాక్షి పేపర్లో, సాక్షి యొక్క టీవీలో నిజం అనే వార్త రావడంలే, దరిద్రం తప్ప. కొందరు టీవీలు కచ్చగట్టుకొని రాస్తే ఇదేం పప్పులు ఉడకవిడ. జరగాల్సింది ఖచ్చితంగా నిక్కచ్చిగా పాస్ట్గా పర్ఫెక్ట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా మంచి జరిగేదానికోసం స్థానిక లోకల్ బాడీస్ కూడా సహకరించాల్సిందే. అందులో మేము జాగ్రత్తగా పనిచేస్తాం. 100 రోజుల పాలన కోసం మాకు కూడా జమ్మనోడులో నేను అసెంబ్లీ ఎమ్మెల్యేగా అక్కడ కూడా జరిగే కార్యక్రమం ఈరోజు వారధి ఉంది కాబట్టి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. పర్ఫెక్ట్గా ప్రజలకు చెప్తాం. అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ స్టార్ట్ అయింది. ఆ రోజు అక్టోబర్ 2, 2018లో స్టార్ట్ అయిన స్కీమ్ మళ్ళీ 5 రూపాయలకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం కానీ. ఆ రోజు 5 రూపాయలే, ఈ రోజు కూడా 5 రూపాయలే. వాళ్ళు కూడా ట్రస్ట్ ద్వారా చక్కటి భోజనం నిన్ను కూడా మేము చేసి చూసి అసలు ఈ రోజులో 5 రూపాయలకు అద్భుతం. అసలు ఇక్కడ బుడమేరు సంఘటన జరిగితే గేట్లు ఎత్తలేమంట. గేటు ఉంటే కదా ఎత్తేది. ఆ జగన్మోహన్కి స్విచ్లు ఉన్నాయని తెలియదు, స్విచ్ అంటే తెలియదు, గేట్ అంటే తెలియదు. అసలు అంత దరిద్రం. ఒక సీఎంగా ఎట్లా ఎదిగినాడు? దొంగ మాటలు చెప్పి వచ్చినాడు, ప్రజలు కనుక్కున్నారు. నేను ఇంతకుముందు చెప్పింది ఎలక్షన్ల సందర్భంగా ఓటరు పాస్ అయితే జగన్ ఫైలు, ఓటరు ఫైల్ అయితే జగన్ పాస్ అని. ఓటరు పాస్ అయినాడు, ఓటరు సుప్రీంకోర్టు జడ్జి అయినాడు, జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాను. ఓటరు మరింత పాస్ చేపిస్తాం. ఈసారి ఇంకా ర్యాంక్ వస్తుంది. ఆ 11 కూడా స్థానాలు రాకుండా చేస్తాం. మేము చేసిన మంచి చెప్తాం, జగన్ రెడ్డి చెడ్డ చెప్తాం. మా పాలన చూడండి, జగన్ పాలన చూడండి అని కంపారిటివ్ స్టేట్మెంట్. మోడీ గారి పాలన చూడమంటాం, మన్మోహన్ సింగ్ గారి పాలన చూడమంటాం. ఈ పాలన విధానంలో ప్రజలకు అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏం తెలుసని, జమ్మూ కాశ్మీర్ను తిరిగి 370 ఆర్టికల్ రద్దు చేస్తానని ప్రకటన చేసినాడు. అంటే రాష్ట్రం ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగం కాకూడదు ఆయన ఆలోచన. రెచ్చగొట్టడం, నక్సలిజం అంతం చేసే దానికోసం ఛత్తీస్గఢ్లో మిలిటరీ క్యాంపెయిన్ కోసం బ్రహ్మాండమైన స్కీమ్ పెట్టబోతున్నారు. 5 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎక్కడైతే నక్సలిజం ఎక్కువ ఉందో అక్కడ ఎండు చేసే దానికోసం దేశ భద్రత కాపాడాల, విదేశాలతో సఖ్యత ఉండాలా, జీడిపి పెరగాల, ద్రవ్యోల్బణం తగ్గాల, ఆస్తుల కల్పన జరగాల, ఫైనాన్షియల్ పొజిషన్ పెరగాల. ఇది చేసేవాడే ప్రధానమంత్రి మోడీగా ఉండాలని రఘురామరాజన్ ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు తగ్గట్టుగా 100 రోజుల పాలన జరుగుతుంది. ఇక్కడ కూడా ఎవర్రా పాలేగాడంటే మోడీ గారు. ఒక సినిమాలో పోకిలి సినిమాలో ఉంది, దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, వాడరా పండుగాడని. ఆ పాత్ర ఎవరితోనంటే దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఫండ్స్ వస్తాయి, పండుగని దెబ్బ కొడతాం. జగన్మోహన్ రెడ్డి పాలనకు విధానంలో జరిగిన నష్టాలను మేము క్లియర్ కట్గా చూపుతాం కూడా. ఆ లడ్డూ విషయం వచ్చింది పాయింట్, ఒక టెక్నికల్ పాయింట్ మా రమేష్ నాయుడు గారు చెప్తున్నారు. అసలు నెయ్యిలో ఎప్పుడైతే పెపరిక్ యాసిడ్ కానీ మిస్ట్రిక్ యాసిడ్ కానీ లేవో అది నెయ్యిగా గుర్తించబడదు. సువాసన ఉండాలా, నాణ్యత ఉండాలా. అసలు నెయ్యి అనేది చెడిపోదు. నెయ్యితో చేసిన పదార్థాలు కూడా చెడిపోవు. లడ్డు మేము లోకలోలం తిరుపతి లడ్డు ఒక హాల్లో, ఈ హాల్లో పెట్టామనుకోండి, పెద్ద హాల్లో ఎయిర్పోర్ట్లో ఒక ఎక్కడో తీసుకొని వస్తే ఆ మొత్తం ప్లేన్లో అంతా కూడా, ఆ విమానంలో కూడా అంతా మంచి సువాసన. అసలు పోయింది, రుచి పోయింది, శుచి పోయింది. పాచిపట్టే లడ్డు తెగగా తయారు చేసి రిలీజ్ చేసినారు. కర్మ తన్ను తానెరిగిన తానెపో బ్రహ్మము, యోగవేమని చెప్పిన మాట. ఎవడైతే తన్ను తాను ఎరగకపోతే వాడే కర్మము. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు పాలన తెలుసుకొని పాలన ఏలే వాళ్ళు బ్రహ్మముతో సమానం.
అతన్ని తెలుసుకోక కర్మ ఈ దేశానికి పోయింది, దరిద్రం పోయింది, శని పోయింది. పోయినారు, నిన్న కూడా పోయిన కొందరు పోతానే ఉంటారు. ఇద్దరు రాజ్యసభ పోయినారు, నిన్న బాలేని శ్రీనివాసరెడ్డి పోయినాడు, పక్క నుండి జగ్గాయిపేట ఉదయభాను గారు పోయినారు. అందరూ కట్టుకొని పోతారు. చాప్టర్ క్లోజ్. అందుకే నేను చెప్పిన మాట డైనోసార్ అని. మీకు విషయం డైనోసార్ అనే ఇది అర్థమైంది కదా. రాక్షస బల్లి పెద్దగా ఎదిగింది, ప్రపంచంలోనే పెద్ద క్షీరదం. ఇప్పుడు ఎక్కడుందంటే లేదు. జగన్ రెడ్డి కూడా 151 సీట్లు, 22 ఎంపీలు, రాజ్యసభలు అన్నీ తుస్సు, అన్నీ అవుట్. వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ ఇక బెకార్. ఆయన నమ్ముకున్న వాళ్ళంతా బికార్. మళ్ళీ చెప్తాడా, వైఎస్ఆర్ మరొక డైనోసార్, సార్ ఇక బెకార్. ఆ సారు నమ్ముకున్న వాళ్ళందరూ బికార్ పోతారు. అన్నీ శని పట్టింది. 3 ఐపీఎస్లు కూడా సస్పెండ్ అయినారు. రఘురామరాజు గారి యొక్క కేసు కూడా హియరింగ్ రాబోతుంది. ఆడ లోటుపాట్లన్నీ దొరుకుతాయి. శనికి అందరూ శని పట్టింది, శని పట్టిన వాళ్ళందరూ పోతారు. ఇది ప్రస్తుతం ఈ లడ్డూ కార్యక్రమంలో కూడా ఎంత బాధాకరం. పవిత్రమైన ఆ లడ్డూ కోసం, లడ్డూ తింటే చాలు దేవుని యొక్క మహిమ దొరుకుతుందని దాన్ని ప్రసాదంగా ప్రకటిస్తే, ప్రసాదంలో వీళ్ళ యొక్క ఈ ప్రసాదులంతా, ప్రసాదంలో ప్రసాదులు అంతా దొంగ ప్రసాదులు అంతా. జమిలీ ఎన్నికలు అసలు రామ్నాథ్ కోవింద్ గారు బ్రహ్మాండంగా సబ్జెక్ట్ చెప్పినాడు. అది అవసరము. ఒకే చాటు వచ్చే ఖర్చు తగ్గుతుంది, దేశంలో ఒకే పాలన ఉంటుంది. వన్ ఇండియా, వన్ నేషన్, వన్ ఇండియా, వన్ మిలిటరీ, వన్ ఇండియా, వన్ గ్రిడ్, వన్ ఇండియా, వన్ కంట్రీ, వన్ ఇండియా, వన్ పాలసీ, వన్ ఇండియా, వన్ ఎలక్షన్, వన్ ఇండియా, వన్ పాలసీ. ఒక్కొక్క చోట ఒకటి. జలజీవన్ మిషన్ వాడుకోమంటే వాడుకోలేకున్నాడు. అదే ఒకే పాలసీ ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రాలు సహకరిస్తాయి. ఉదాహరణకు గంగా కావేరికి 25 లక్షలు ఖర్చు అవుతుంది. రాష్ట్రాలు ముందుకు రమ్మంటే రావడంలే చాలా రాష్ట్రాలు. అదే ఒకటిగా ఉంటే సులభంగా పని జరుగుతుంది. ఆ గంగా ఈ కావేరి సౌత్లో ఉండే కావేరి కలిస్తే కలకల అంటుంది వాటరు. 10,000 మెగావాట్ల పవర్తో సహా రోడ్లు కనెక్టివిటీ జరుగుతుంది. అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు గారు కూడా ప్రతిపాదన. ఈ దేశం ముందుకొచ్చి, ఈ మోడీ గారు ముందుకు వచ్చి మేము సగం 50-50 అంటే ముందుకు రాక మాకు వద్దనేది, డబ్బులు ఖర్చు పెట్టరు, కేంద్రం ఒకరే సరిపోతుంది దీనికి బడ్జెట్కు. అదే ఒకే ఎలక్షన్ అయితే గంగా కావేరి కూడా రన్ అవుతుంది. హిందువులు అయితే వాళ్ళు మనుషులు అయితే కదా, మానవ జాతికి సంబంధించిన వాళ్ళు అయితే కదా. హిందువులు అనేది పెద్ద పదం. హిందుత్వ అనేది కానీ, ఇస్లాం అని కానీ, లేదా క్రిస్టియానిటీ కానీ, జైనిజం కానీ, బుద్ధిజం కానీ, పార్సీ కానీ మహత్తరమైనటి, ప్రతి ఒక్కటి మహత్తరమైనది. కానీ క్యారెక్టర్ లేదు ఇక్కడ. హిందుత్వానికి ముడి పెట్టకండి. క్యారెక్టర్ ఉండే వాళ్ళకు హిందుత్వనో ఇస్లామికో మరొకటో, క్యారెక్టర్ ఉండే వాళ్ళకి ఏముంటుంది, మానవ జీవితానికి అనిపెట్టి వాళ్ళు హిందుత్వాన్ని దెబ్బ కొట్టినారు. వాళ్ళు మనుషులైతే కదా, మనుషులైతే కదా అంట. మానవ జాతికే సంబంధం కాదు వాళ్ళు, క్షీరద జాతి, దరిద్రం. వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది పాపం. ఎవరు క్రిస్టియన్ మిషనరీనో వాళ్ళకు కొందరు ఎవరైనా ఉండొచ్చేమో దాంట్లో. రైట్. మేబీ మేము ప్రతి ఒక్కటి తెలిసినట్టు తెలియనట్టు ప్రతి ఒక్కటి చెప్పడం కాదు, దాంట్లో సంబంధం లేదు. వీళ్ళు మాత్రం దరిద్రుడు ఉండొచ్చు. నేను చెప్పిన విషయం వేరే. గతంలో 7 కొండల్ని 2 కొండలు చేయాలనేటువంటి కుట్ర జరిగింది వాళ్ళ నాన్నగారి హయాంలో. కొడుకు హయాంలో టెంపుల్ మహాప్రసాదం మీద కుట్ర జరిగింది. ఈ కుట్ర వెనక అన్యమతస్థుల యొక్క ఆలోచన ఉందేమో. ఆ విధంగా కూడా మనం ఒకసారి ప్రభుత్వం శోధన చేయాలని చెప్పాను. ఆయన అనుకరించే మతం.